పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు అంటున్నాడు. ఏం చూస్తున్నాడంట? అదృశ్యమైన వాటినే. ఎలా చూస్తున్నాడంట? నిదానించి చూచుచున్నాము అంటున్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో క్రైస్తవ జీవితం అంటే ఏమిటి అనేది ఇమిడి ఉన్నది. క్రైస్తవ జీవితం అంటే దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూడటం. అది క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితము అంటే అసలు ఏమిటి, ఎలా జీవించాలి అనేది క్రైస్తవ లోకానికి తెలియకుండానే క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. ఇది ఒక వింతైనటువంటి సంఘటన. దేవుని బిడ్డలారా, దృశ్యమైనవి మనము చూడకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూడటమే క్రైస్తవ జీవితం. ఇక్కడ చూచుట అంటే అర్థం ఏంటంటే, ఈ నేకెడ్ ఐతో, ఈ కంటితో చూచుట అనే కాదు. ఇక్కడ చూచుట అనగా మనస్సు లగ్నముంచుట. ఇక్కడ చూచుట అనగా గురి కలిగి ఉండుట. ఇక్కడ చూచుట అనగా ఎక్కువగా పట్టించుకుంటా అని అర్థం, సీరియస్గా తీసుకునుట అని అర్థం. దేవుని బిడ్డలారా, దృశ్యమైనవి ఉన్నాయి, వాటి మీద మనస్సు లగ్నం ఉంచడం లేదు మేము అంటున్నాడు పౌలు. ఏమన్నాడు? మా దృశ్యమైన వాటిని చూడక. దృశ్యమైన వాటిని మనము చూడకుండా ఉండటమే క్రైస్తవ జీవితం. అంటే మనస్సు దాని మీద లగ్నం ఉంచకుండా ఉండటమే క్రైస్తవ జీవితం. మన దృక్పథము దృశ్యమైన వాటిని పట్టించుకోవడం కాదు, అదృశ్యమైన వాటిని పట్టించుకోవడం. అది మన గురి, అది మన గోల్. ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి గురి, గమ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకం అంతా ఎలా ఉందంటే, దృశ్యమైన వాటిని బట్టి ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. దృశ్యమైన వాటి మీదనే ఆధారపడి ఈ లోకంలో క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. దృశ్యమైన వాటి కొరకే జీవిస్తున్నారు, దృశ్యమైన వాటినే పట్టించుకుంటున్నారు, దృశ్యమైన వాటి కొరకే పోరాడుచున్నారు, పోట్లాడుచూ ఉన్నారు. దృశ్యమైన వాటి కొరకే ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే దృశ్యమైన వాటి కొరకే 40 రోజులు ఫాస్టింగ్ ఉంటారు. దృశ్యమైన వాటి కోసమే. క్రైస్తవులకు ఉండాల్సిన పునాది ఏంటంటే, దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూచుట అనేది పునాది. దేవుని బిడ్డలారా, దృశ్యమైనవి అంటే ఈ లోకంలో ఉన్నటువంటివి ఏమున్నాయమ్మా? దృశ్యమైన వ్యక్తులు. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించి, అదృశ్యమైనవి అంటే అవి ఉన్నాయి కానీ కంటికి కనిపించవు. దృశ్యమైనవి పట్టించుకోవడం, దృశ్యమైన వాటిని బట్టి పోట్లాడటం, దృశ్యమైన వాటి మీద మనస్సు ఉంచటం, వాటి కొరకే తాపత్రయపడటం అంటే ఏమిటి అంటే, ఈ లోకంలో ఉన్న మనుషులు దృశ్యమైన వారు, ఈ లోకంలో వస్తువులు దృశ్యమైనవి, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు దృశ్యమైనవి. దేవుని బిడ్డలారా, నీ మైండ్, నీ ఫోకస్ అనేది దృశ్యమైన వాటి మీద కాదు, అదృశ్యమైన వాటి మీదనే అన్నాడు కదా. అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. మన దృక్పథం అనేది దృశ్యమైన వాటి మీద ఉందనుకోండి, మన టైం అంతా కూడా దృశ్యమైన వాటి మీదనే మనం కేటాయిస్తున్నాం అనుకోండి,
అదంతా ఒక వృధా ప్రయాస, అదంతా ఒక వ్యర్థ ప్రయాస, అదంతా గాలికి ప్రయాసపడినట్లుంటుంది. దృశ్యమైన వాటిని మనం పట్టించుకుంటూ ఈ లోకంలో జీవించడం వల్ల మనకు దుఃఖమే తప్పితే దేవుని యందలేమో కలిగే ఆనందము మనం కోల్పోతాం. దృశ్యమైన వాటిని అంటే ఈ లోకంలో మన కంటికి కనబడేటువంటి మన పిల్లలు కానీ, లేదంటే వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, పరిస్థితులు కానీ, వాటి మీద మనము లగ్నం ఉంచి వాటి కోసం అంటూ నేను బ్రతుకుతున్నాను అన్నట్టుగా గురి కలిగి ఈ లోకంలో మనం జీవించడం వల్ల మానవునికి కలిగేది ఏంటంటే నిరాశే, కానీ మానవునికి తృప్తి కలగదు. వాని ఆత్మకు తృప్తి అనేది కలగదు. ఆత్మకు తృప్తి కలగనంత వరకు శరీరానికి తృప్తి ఏదైనా కలిగిందంటే అది అశాశ్వతమైనది, తాత్కాలికమైనదే. ప్రియమైన దేవుని పిల్లలు, ఉదాహరణకు నేను చెప్తాను చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణ, సంవత్సరం అంతా మనకు సంవత్సరానికి 2 పండగలు వస్తాయి. ముఖ్యంగా మనకు వచ్చే పండగ ఇది క్రిస్మస్. క్రిస్మస్ పండగకు పొరపాటున మీ ఇంటి యజమాని, మీ భర్త నీకు బట్టలు తీసుకురాలేదు, చెప్తున్నా, బట్టలు తీసుకురాలేదు. ఇంకా దాని మీద నువ్వు గొడవ వేసుకొని, రచ్చ చేసి, పోట్లాడి, గింజుకొని, కొట్టుకొని, తిట్టుకొని, ఇది ఏమంటారు? దీన్ని దృశ్యమైన వాటిని పట్టించుకోవడం అంటారు. అంటే బట్టలు తీయాలి, తీయకుండా ఉండకూడదు, తీసుకోవాలి. నేనేమంటానంటే దాని గురించి నువ్వు పోట్లాడడం అనేది ఏం తెలుపుతుందంటే పోట్లాడాల్సిన అవసరం లేదు. దాని గురించి గింజుకొని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆడంటాడు చివరిలో, 18వ వచనం చివరిలో, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తే మీరు నవ్వుకుంటారు, కానీ ఫ్యాక్ట్స్ అండి అవి. కావునా కదా, ఫ్యాక్ట్స్ అవి. వ్యక్తులు మనకిచ్చే గౌరవ మర్యాదలు అవి దృశ్యమైనవి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేనే ఒక మీటింగ్కి వెళ్ళాను అనుకోండి. మీటింగ్కి వెళ్తే నేను వెళ్ళంగానే నన్ను సరిగా రిసీవ్ చేసుకోలేదు, నేను వెళ్ళంగానే నాకు మంచినీళ్ళు తాగుతారని అడగలేదు, నేను వెళ్ళంగానే కాళ్ళ ముంగడుకుని అడగలేదు. ఇవన్నీ నేను పోయి దేవుని దగ్గర పోయి, ప్రభువా నువ్వు నన్ను పంపించినావు, కానీ అక్కడ వాళ్ళు నాకు నీళ్ళు ఇవ్వలేదు, ప్రభువా నాకు జ్యూసులు ఇవ్వలేదు, ప్రభువా అని నేను ఇవన్నీ ప్రార్థన చేస్తే దేవుడు ఏమనుకుంటాడు? ఇంత చీప్ కదా అవి, చీప్గా అనుకోడా దేవుడు? ఏంట్రా వీడు ఇంత చీప్గా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాడు. దేవుని బిడ్డలారా, నీ గురి ఏంటి? నీ గమ్యం ఏంటి? అసలు తెలుసా నీకు ఎందుకు బతుకుతున్నావు? అదృశ్యమైన వాటి కొరకు బ్రతకడమే క్రైస్తవ జీవితం అండి. క్రైస్తవ జీవితం అంటే దేని కొరకు బ్రతకడం? అదృశ్యమైన వాటి కొరకు బ్రతకడం. ఈ విధమైనటువంటి ఈ దృశ్యమైన వాటి కొరకు తాపత్రయపడడం, అవేవో నీకు వేరే వాళ్ళకు దక్కింది నీకు దక్కలేదని గింజలాడుకోవడం, ఇదంతా కూడా దేవుని బిడ్డలారా చాలా చీప్ థింగ్స్ అంటారు, చులకనివి ఇవి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు చూడండి, 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ ఒక సెకండేనా ఉండేది? కాదు కదా. శ్రమ అంటే అదొక పరిస్థితి, అదొక వేదన, అదొక బాధ, అదొక ప్రతికూల స్థితి. దాన్ని అది ఎంతకాలం ఉంటుందంట? ఏమంటున్నాడు? క్షణంతో పోలుస్తున్నాడు భక్తుడు.
క్షణంతో పోలుస్తున్నాడు దాన్ని. అదేంటి పిల్లరా, మనకొచ్చే శ్రమను మనము క్షణముతో పోల్చినప్పుడు అదే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక సెకండ్ అంతే అన్నట్లుగా మనము దాన్ని లైట్ తీసుకోవడం అంటారు. దాన్ని క్షణంతో పోల్చడం అంటే ఏంటి, సింపుల్గా తీసుకోవడం అంటారు దాన్ని. అలా కాకుండా నీకు వచ్చిన పరిస్థితిని బట్టి నీ ప్రాణము, నీ ఆత్మ, నీ దేహము, నీ నరాలు, నీ బీపీ, నీ బ్లడ్ సర్క్యులేషను అన్నీ చేంజ్ అయిపోతున్నాయి అనుకో. అది క్రైస్తవ జీవితం ఎలా అవుతుంది? దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న మన అందరం వేసుకోవాలి, క్రైస్తవ లోకమంతా వేసుకోవాలి. దేవునిలో మనం బ్రతకడం అంటే ఏంటి అసలు? దేవుని బిడ్డలారా, ఏంటి అసలు? అదృశ్యమైన వాటిని నిదానించి పట్టించుకోవాలి. ఇంకా నిదానించి అంటే అర్థం ఏంటి? క్షణం ఉండేది నిదానంగా నిదానించి అనరు, క్షణం ఉండేది అటు వచ్చి అటు వెళ్ళిపోయేది అంటాం. ఏం చేస్తున్నాడు? దృశ్యమైన వాటిని క్షణంతో పోలుస్తున్నాడు, అదృశ్యమైన వాటిని ఎక్కువ టైం తీసుకుంటాడు. నిదానించి అంటున్నాడు, టైం ఎక్కువ తీసుకుంటాడు. అంటే అర్థం ఏంటి? ఈయన మైండ్, ఈయన టైం, ఈయన సమయము, ఈయన శక్తి, ఈయన సామర్థ్యము, ఈయన టాలెంట్స్ అన్నీ కూడా ఎక్కువ దేని మీద పెడుతున్నాడు? అదృశ్యమైన వాటి మీద పెడుతున్నాడు అని అర్థం. దేవుని బిడ్డలారా, వస్తాయి, రాకుండా పోవు, కానీ అవి క్షణంతో పోల్చాలి. మనం అవెంత అనుకోవాలి. అరే నీకు సలాం కొట్టలేదని చెప్పి నువ్వు గొడవ వేసుకుంటు, నీకు ప్రైజ్ లాడ్ చెప్పలేదని నువ్వు గొడవ వేసుకుంటు. నేను గొడవ వేసుకున్నాను అనుకో, నేను పాస్టర్, నాకు పలానా విశ్వాసి నాకు సెల్యూట్ కొట్టలే, ప్రైజ్ లాడ్ చెప్పలేదంటే అది దృశ్యమైనదండి. దాని గురించి అతను ప్రైజ్ లాడ్ చెప్పాలనా లేదా, చెప్పకూడదా అంటే చెప్పాలి, కానీ అతను చెప్పలేదని చెప్పేసి దాని గురించి నువ్వు పెద్ద రాద్ధాంతరం చేసి గొడవ వేసుకొని అది పంచాయతీ పెట్టి అందరినీ పిలిచి ఈయన ప్రవర్తించడానికి చెప్పే విషయం అది. ప్రస్తుతం క్రైస్తవ లోకం లేదు అట్లుంది క్రైస్తవ లోకం. ఎంత విషాదకరమైనటువంటి స్థితిలో క్రైస్తవ లోకం ఉందంటే, రాకడ కొరకు 1% కూడా సిద్ధంగా లేదండి క్రైస్తవ ప్రపంచం. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇందుకే. మీరు రెడీగా లేరురా. మీ మైండ్ మొత్తం ఎలా ఉందంటే దృశ్యమైన వాటి మీదనే ఉంది. అదే మీకు పెద్ద కొండ, పెద్దది అది. ఏదైనా సరే, ఇక్కడ ఒక గ్రౌండ్లో నన్ను పిలిచారు, పాస్టర్స్ అందరినీ పిలిచారు. అదేదో మీటింగ్ ఉందంటే వెళ్ళాం. అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత చికెన్ పెట్టినారు, అనౌన్స్ చేసినాను. ఏమని? ఇలా భోజనం ఉందండి, అందరూ భోజనం చేసి వెళ్ళండి, క్యూలో నిలబడి ఒకరి తర్వాత ఒకరు భోజనం చేసి పోండి, అందరికీ సరిపడా వండినాం మేము అని చెప్పినారు. అందరూ బాగా అందరూ పాస్టర్లే, సేవకులే, క్యూలో నిలబడినారు. నేను ఇంటికి వచ్చేద్దాం అనుకున్నా, టైం అయిపోయింది కదా, ఎందుకు ఇలా పోయి తినొచ్చులే అని చెప్పేసి. లేదు సార్, చికెన్ తినిపోవాలా మీరు. ఏముంది లేబ్బా, చికెన్ తింటానే ఉంటాం కదా ఆదివారం. ఇప్పుడు ఏం టైం అయిపోయింది, అందులో అదంతా పెద్ద జనం ఉన్నారు, కష్టంలే, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటే పెద్ద గొడవ స్టార్ట్ అయింది అక్కడ. అంతసేపు బాగా చక్కగా ప్లేట్ పెట్టుకొని క్యూలో ఉన్నటోళ్ళు వాడు ఎప్పుడైతే ముక్కలు వేయడం స్టార్ట్ చేసినాడో, నేను ముందు అని పోయి ప్లేట్లు పెడుతున్నాడు. వాడు ఏ ప్లేట్లు వేయాలి వాడు ముక్కలు? పెద్ద గొడవ, పెద్ద రభస. ఎంత అవమానం అయిపోయిందంటే, అక్కడ ఒక పెద్ద గెస్ట్ వచ్చినాడు. ఆయన చెప్తున్నారు ఇక్కడ మైక్లో, మళ్ళీ అది కూడా సిగ్గు లేకుండా, మీరు ఇలా చేస్తే వచ్చిన గెస్ట్ దృష్టిలో అవమానంగా ఉంటుంది, చూసుకోండి ఎట్లున్నారు మీరు అని చెప్తున్నాడు. ముక్కలో ఏముందో నాకు అర్థం కాదు, ఎప్పుడు తినేదే కదా.
అప్పుడు ఆదివారం తినేది మనం తింటాం కదా. అక్కడ ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాలి కదా. ముక్క పడలేదని గొడవ వేసుకోవడం ఏంది? ముక్క పడలేదని గొడవ వేసుకున్నాడంటే వాడు దృశ్యమైన వాటిని చూస్తున్నాడా, అదృశ్యమైన వాటిని చూస్తున్నాడా? దేవుని పిల్లరా, ఇట్స్ చులకని శ్రమ అన్నాడు కదమ్మా. క్షణమాత్రం ముందు చులకని శ్రమ. దేన్ని నువ్వు చులకనగా చూడాలనో దాన్ని చూడాలి చులకనగా. అలా కాకుండా దాన్ని చులకనగా కాకుండా దాన్ని పెద్దగా చూసినాం అనుకో, మనము దేవునితో జీవించే జీవితము అది రూటు మారిపోతుంది. రూటు వేరే దిశగా పోతుంటుంది. అది దేవుడు నిర్ణయించిన రూట్లో పోదు. అది ఆ జీవితం ఇంకో రూట్లో పోతా ఉంటుంది అనమాట. అది ఒకసారి శరీరానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాడు అలాంటి క్రైస్తవుడు. దాన్ని చులకనగా చూడకుండా సీరియస్గా పట్టించుకొని వస్తువులను బట్టి లేకపోతే వ్యక్తులను బట్టి స్థితిగతులను బట్టి చులకనగా వాటిని చూడకుండా దాన్నే పెద్దగా చేసుకొని చూస్తూ ఉండేవాడిని జీవితం క్రైస్తవ జీవితం కాదు. అది ఏమైనా దేవుని బిడ్డలారా, మనము ఫోకస్ చేయాల్సినటువంటి విషయాలు, మనము ఎక్కువ టైం కేటాయించాల్సిన విషయాలు, మన మైండ్ను, మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని, మనము ఇచ్చిన టాలెంట్స్ను అన్నిటినీ కూడా ఎక్కువగా దేని కొరకు వినియోగపరచాలంటే అదృశ్యమైన వాటి కొరకు వినియోగపరచాలి దేవుని బిడ్డలారా. అది క్రైస్తవ లోకంలో ఎక్కడా కనబడడం లేదు. చర్చిలలో కూడా కనబడడం లేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడ అంటున్నాడు చూడండి, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైనవి ఏంటివి అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, అక్కడే అంటాడు. ఏమంటాడంటే చూడండి, 18 వచ్చాం చదవండి మా 18. చూసారా, ఏం కలగజేస్తుందట? దేని కొరకు? నిత్యమైన మహిమ భారమును కలగచేయుచున్నది. అది నిత్యమైన మహిమ అనేది అదృశ్యమైనది. శ్రమ అనేది దృశ్యమైనది. దేవుని బిడ్డలారా, మహిమ మీద ఉందా మన మనస్సు, లేకపోతే మట్టి మీద ఉందా? అమ్మా, మహిమ పరలోకంలో దేవుడు మన కొరకు భద్రపరిచి ఉన్నాడని ఉంది వాక్యంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. పరలోకంలో నీ కోసం దేవుడు మహిమను రెడీ చేశాడు. మహిమకు వారసురాలివి నువ్వు, మహిమకు వారసుడువు నువ్వు. 1వ అధ్యాయము 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచ. ఆ స్వాస్థ్యం, మహిమ, స్వాస్థ్యం అది. దాని మీద పెట్టు బాబు నీ మనస్సు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, దాని మీద పెట్టు. నిత్యమైన మహిమ ఉంది. ఆ మహిమను దేవుడు నా కొరకు భద్రపరిచాడు. ఆ మహిమ కొరకు నేను జీవించాలా, ఆ మహిమకు నేను వారసురాలిని, ఆ మహిమకు నేను వారసుని, ఆ మహిమకు తగ్గట్టుగా నేను భూలోకంలో జీవించాలన్నట్లుగా ఈ లోకంలో మన జీవితాన్ని మనం కొనసాగించాలి. నువ్వు మహిమకు దేవుడు నిన్ను పిలుస్తుంటే నువ్వు భూమి మీద ఈ చులకైనటువంటి క్షణమాత్రం ఉండేటువంటి ఈ దృశ్యమైన వాటిని పట్టించుకుంటూ దాని కొడుకే గింజుకుంటూ కొట్టుకుంటూ కొట్లాడుకుంటూ నీ మనసంతా దాని మీదే పెట్టి అలసిపోయి సొలసిపోయి ఈ లోకంలో జీవిస్తున్నావు.
ఎందుకు అంత టైం వేస్ట్? మహిమ కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని మహిమ కొరకు పిలుచుకున్నాడు. ఈ ఈ క్షణమాత్రం ఉండే ఈ చులకనైన ఈ దృశ్యమైన వాటి కొరకు దేవుడు మనల్ని పిలిచలేదు. దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం బ్రతకడానికి అవి అవసరం కాబట్టి వాటిని మనం పొందుకోవడానికి చేయవలసిన ప్రయత్నం మనం చేయాలా. దేవుడు ఇస్తే దాన్ని మనం స్వీకరించాలి, దాన్ని అనుభవించాలి, అంతవరకే. కానీ గురి అది కాదు. దేవుని బిడ్డలారా, మహిమ గురించి చెప్పడానికి చాలా సమయం పడుతుంది. 7వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటున్నాడు. ఈ మెప్పు గురించి యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఈ మహిమ, ఈ ఘనత ఇవి అదృశ్యమైనవి, ఇవి ఇన్విజిబుల్ థింగ్స్. వీటి మీద మనసు లగ్నం ఉంచాలా దేవుని బిడ్డలారా. దీని మీద మనం మనసులో ఏంటి, నువ్వేం ఘనత పొందుకుంటావు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నువ్వేం ఘనత పొందుకుంటావు? నువ్వు అడిగినావు ఎప్పుడన్నా దేవుణ్ణి, ప్రభా నువ్వు వస్తావు, నువ్వు ప్రత్యక్షమైనప్పుడు నాకేమి ఇస్తావు, ఏం తీసుకొస్తావు? డాడీ వస్తున్నాడంటే ఫోన్ చేసి అడుగుతారు పిల్లలు కదా, ఏం తెస్తావు డాడీ, ఏం తెస్తున్నావు డాడీ, నాకు అది తీసుకురా, ఇది తీసుకురా అని అడుగుతావు. మీ డాడీ వస్తున్నాడు, 2వ రాకడలో వస్తున్నాడు. మీ నాన్న వస్తున్నాడు 2వ రాకడలో. నువ్వు అడిగితే చెప్తున్నాడు నీకేం తెస్తున్నాడు? మహిమ, ఘనత, మెప్పు. దేవుని బిడ్డ, ఈ మెప్పు గురించి నువ్వు ఎప్పుడన్నా టైం కేటాయించినావా? ఈ ఘనత గురించి నువ్వు ఎప్పుడన్నా కొంచెం ఆలోచన చేసినావా? ఈ మహిమ గురించి ఎప్పుడైనా ధ్యానం చేసినావా నువ్వు? అంత టైం లేదు సార్. దేనికి కేటాయిస్తున్నావు సార్ టైము? దృశ్యమైన వాటి మీదనే టైం అంతా కేటాయిస్తూ బతుకుతున్నావు ఈ లోకంలో. ఇది క్రైస్తవ జీవితమా? దిస్ ఈజ్ నాట్ క్రిస్టియన్ లైఫ్. కాదు. మనము ఈ లోకములో దృశ్యమైన వాటి కోసము మనం బాప్తిసం పొందలేదండి. ఈ లోకంలో ఈ దృశ్యమైన వాటిని మనం పొందుకోవడానికి, అనుభవించడానికి మనం బాప్తిసం పొందినామా? అవసరమా బాప్తిసం? దానికి అవసరమా? నువ్వు దేవుని నమ్ముకోవడం అవసరం లేదు దానికి, మామూలుగానే బ్రతకచ్చు. మనం బాప్తిస్మం ఎందుకు పొందినామంటే అదృశ్యమైన ఆ నిత్య మహిమ కోసం మనం పొందినాం. మనం బాప్తిస్మం ఎందుకు పొందినాం? యేసు రాకడలో వచ్చినప్పుడు, మనం ఎత్తబడినప్పుడు మనం పొందుకునే మహిమ కొరకు మనం బాప్తిస్మం పొందినాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అది అదృశ్యమైన దాని మీద మన జీవితం, దాని మీద మన ఆయుష్కాలాన్ని గడపాలి, దానికోసం గడపాలి. నిదానించి చూస్తున్నాం అంటున్నాడు. నిదానంగా పట్టి చూడాలి. నేనేం మహిమ పొందుతా యేసు రాకడలో వచ్చినప్పుడు, నేను ఏ మెప్పు పొందుతా యేసు రాకడలో వచ్చినప్పుడు. ఏం మెప్పు పొందుతావు నువ్వు? అబ్బా ఈ లోకంలో ₹1,00,00,000 సంపాదించినవరా నువ్వు, శబాషరా బేటా అంటాడా? ఈ లోకంలో నువ్వు పెద్ద బంగ్లా కట్టించినవరా నువ్వు, నీలాంటి భక్తుడు లేడురా, ఎంత గొప్ప భక్తుడివి, భక్తురాలివి దొరికినావు నాకు, శబాషరా బేటా అంటాడా? పిహెచ్డీ చేసినావు, పిహెచ్డీల మీద పిహెచ్డీలు చేసినావు బాబు, ఎంత గొప్పవాడివి నువ్వు అని పొగుడతాడమ్మా? దాని విషయం ఏమన్నా పట్టించుకుంటాడా యేసయ్య? అసలు యేసయ్య కవి అట్లా అంతే. దేవుని బిడ్డలారా, మరి ఏంది, దేన్ని బట్టి దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు? అది కదా అదృశ్యమైనది, దాన్ని కదా మనం పట్టించుకోవాల్సింది. నీకు టైం ఎందుకు లేదు దాన్ని పట్టించుకోవడానికి? నువ్వు బాప్తిసం ఎందుకు పొందినావు? నువ్వు ఎందుకు యేసయ్యని దేవుడిగా కలిగి ఉన్నావు? ఏమైనా దేవుని బిడ్డలారా, నిత్యమైన మహిమ గురించి
మనం సిద్ధపడాలి. లోకంలో నీ టాలెంట్స్ ఉపయోగించాలి, నీ సమయాన్ని ఉపయోగించాలి, నీ జ్ఞానం ఉపయోగించాలి. ఈ ఆఫ్టర్ ఆల్ లాగా ఉన్నటువంటి ఈ దృశ్యమైన వాటి గురించి పట్టించుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ నెత్తిన బూడిదేసుకొని అమ్మా ఈ రకంగా చింతిస్తూ ఎందుకు సమయం అంతా వృధా చేస్తావు? అన్నెసెసరీ థింగ్స్, వేస్ట్ థింగ్స్, ఇవి వేస్ట్ థింగ్స్. ఏమైనా దేవుని బిడ్డలారా, వేస్ట్ థింగ్స్ అంటావు నువ్వు? దేవుడు ఇవ్వలేదా? పిల్లల్ని ఇచ్చింది దేవుడు కాదా అని ఒక విశ్వాసం అడగచ్చు నన్ను. ఇచ్చింది దేవుడే బాబు. ఎందుకు ఇచ్చినాడు నీకు పిల్లల్ని దేవుడు? ఎందుకు ఇచ్చినాడు చెప్పు నాకు. నిన్ను పిల్లలు దేవుడు ఎందుకు ఇచ్చినా అంటే వానికి రింగ్ ఎట్లా తొడిగాలా, నేను వానికి నెక్లెస్ ఎట్లా పెట్టాలా అని దానికోసం నువ్వు తాపత్రయపడుతూ టైము డబ్బు అంతా వేస్ట్ చేయడానికి ఇచ్చినాడా? అదృశ్యమైనవంటే ఏంటి చెప్పనా? నంబర్ 1 నిత్య మహిమ, నంబర్ 2 ఏంటంటే మన ఆత్మ. కంటికి కనబడదు కదా. కెన్ యూ సీ యువర్ స్పిరిట్? నో. అదృశ్యమైన వాటిని పట్టించుకోవడం అంటే ఏంటంటే, నాకు కొడుకునిచ్చినాడు దేవుడు, కూతురునిచ్చినాడు దేవుడు, వీడు నరకానికి లేదా ఈమె నరకానికి పోకుండా ఉండేటట్లుగా నేను పెంచడానికి ఇచ్చినాడు అని ఏ తల్లి ఏ తండ్రి నరకపాత్రులు కాకుండా వారిని పెంచడానికి ప్రయత్నం చేస్తారో వారండి అదృశ్యమైన వాటిని నిదానించి చూచేవారు. వారు క్రైస్తవులు. అంటే పిల్లల్ని ఇచ్చింది అందుకు దేవుడు. పిల్లల్ని ఎందుకు మన దేవుడు ఇచ్చింది? పరలోకం నింపడానికి ఇచ్చినాడు ఆయన. పరలోకంలో అందరు రావాలా నా దగ్గరికి, ఇంతమంది ఉండాలా నా దగ్గర, అందరూ చేరాల పరలోకం అని ఇస్తున్నాడు పిల్లలను. నువ్వేం చేస్తున్నావు వాళ్ళను? వీనికి సోపు బాగా పూస్తున్నానా, వీనికి బాగా మేకప్ చేస్తున్నానా, వీనికి మంచి బట్టలు ఇస్తున్నానా, వీనికి మంచి తిండి పెడుతున్నానా? నీ దృష్టి అంతా ఇదే. వానికి మంచి భయభక్తులు నేర్పుతున్నానా, వానికి దేవుని యేసు గురించి చెప్తున్నానా, వానికి పాటలు నేర్పుతున్నానా, వాడికి వాక్యాలు కంటత చేయిస్తున్నానా, బోధ చేస్తున్నానా? వాడు నరకం దిశగా పోకుండా రేపు పెద్దోడైన తర్వాత పరలోకం దిశగా వాడి జీవితం అనే ప్రయాణాన్ని వాడు డ్రైవ్ చేసేటట్లుగా వానికి ట్రైనింగ్ ఇస్తున్నానా లేదా అనేదే లేదు. అది లేదండి. అసలు ఉందా క్రైస్తవ లోకంలో? ఎక్కడ కనబడడం లేదు నాకు. ఏమని బోధించాలా ఈ క్రైస్తవ లోకానికి? రాకడకి ఏ విధంగా సిద్ధపరచాల క్రైస్తవ లోకాన్ని? దృశ్యమైన వాటి మీద ఉన్నటువంటి ఏకాగ్రత, ఆ దృష్టిని పక్కకు తిప్పి అదృశ్యమైన వాటి మీద ఉండేటట్లు చేయాలి కదా. ఏమైనా దేవుని బిడ్డలారా, అది కదా ఫస్ట్ చేయాల్సింది మనం. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను విషయమై మనము ఎంతగా పట్టించుకుంటున్నాము. ఆత్మకి ఏం కావాలా తెలుసా నీకు? ఆత్మకి ఏం కావాలా తెలుసా నీకు? నీ శరీరానికి ఏం కావాలనేది మాత్రం బాగా తెలుసు. నాకు ఫెయిర్ అండ్ లవ్లీ కావాలా, ఇంకా శరీరానికి ఏం కావాలైనా నాకు అది కావాలా, ఇది కావాలా, అది అన్నీ తెలుసు. ఆత్మకి ఏం కావాలా? నాకు ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుంది, నాకు పలానా బట్టలంటే ఇష్టం, నాకు పలానా భోజనం అంటే ఇష్టం. ఓకే, నా అంటే అక్కడ నీ ఆత్మ కూడా ఉంది తెలుసా నీకు? నా అంటున్నావు కదా నువ్వు. నా అనే దాంట్లో నీ శరీరం ఒకటే కాదు ఉండేది, ఏముంది? ఆత్మ కూడా ఉంది. నీ ఆత్మకు ఏ భోజనం అంటే ఇష్టం, నీ ఆత్మకు ఏ బట్టలు కావాలి తెలుసా నీకు? నీ ఆత్మకు ఏది ఇష్టమో, ఏది కావాలి, అది ఏం కోరుకుంటుంది అనేది తెలుసా? అదే తెలియదు నీకంటే క్రైస్తవ జీవితం ఏంటి అసలు? ఏం జీవించావు ఇంతవరకు? నువ్వు దేనికోసం జీవిస్తున్నావు? శరీరం కోసం జీవిస్తే
మనం ఎక్కడికి పోతామండి? శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు, నరకానికి పోతాం. నరకం అనే మరణంలో పడతాం. దేవునికి దూరం అయిపోతాం. అరే దేవుని బిడ్డారా, ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల విషయమై విచారించాలి, పట్టించుకోవాలి. ప్రతి తల్లి నీకు నీ కడుపున పిల్లలను పుట్టించింది దేవుడు. ఎందుకంటే వారిని పరలోకానికి తీసుకో, పరలోకంలో నింపడానికి వ్యక్తులను అందుకు ఇస్తున్నాడు దేవుడు. మనుషులు ఎందుకు పుట్టిస్తున్నాడు ఈ లోకంలో? అందరు రావాలా నా దగ్గరికి, పరలోకంలో చేరాలా అని పుట్టిస్తున్నాడు ఈ లోకంలో. నీకది లేదు, ఆ స్పృహే లేదే. నా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత బాగా చదువుకోవాలా. మంచిదే తల్లి, మంచిదే తండ్రి. ఆత్మకు చదువేంది? ఆత్మకు బాగా ఆత్మ బాగా చదువుకోవద్దా? ఆత్మలో పిహెచ్డి ఏంటి? ఆత్మలో డిగ్రీ ఏంది? డూ యూ నో దట్? నీకు తెలుసా ఆ విషయాలు? తెలుసా? ఏం చేసినావు ఇంతకాలం క్రైస్తవ జీవితం? క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నావు? దేనికోసం గడుపుతున్నావు నువ్వు టైం అంతా? నీ ఆయుష్కాలం దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం. ఇందుకేనా నీకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చింది? ప్రేమ దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, మేము అట్లా కాదు, మేము అదృశ్యమైన వాటిని నిదానించి మేము ఆత్మను పట్టించుకుంటాం. అదృశ్యంగా ఉన్న ఆత్మను పట్టించుకుంటాం. ఎందుకంటే అది నిత్యమైనది. శరీరం మట్టిలో మట్టి కలిసిపోయి అనిత్యమైనది. శరీరం అదృశ్యమైనటువంటి ఆత్మనే నిత్యమైనది. కాబట్టి ఎప్పుడు నేను ఆత్మ గురించి పట్టించుకుంటాం. ఆత్మకు పిహెచ్డి రావాలి, ఆత్మకు మంచి బట్టలు వేయాలి, ఆత్మకు మంచి భోజనం పెట్టాలి. ఇది మా పర్స్పెక్టివ్, ఇది మా గురి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పట్టించుకుంటాం మేము ఎక్కువ అంటున్నాడు పౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకము దీన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు మూడవది ఏంటంటే అదృశ్యమైనది. మొట్టమొదటిది మహిమ అదృశ్యమైనది, దాని గురించి చెప్పాను. రెండవది అది పరలోకమందు భద్రపరచబడిందని చెప్పాను. రెండవది మన ఆత్మ గురించి చెప్పాను. సార్ మీరు ఆ ఆత్మ గురించి చెప్పారు, భోజనం అన్నారు ఆత్మకు, బట్టలు అన్నారు ఆత్మకు, మంచి చదువు అన్నారు. అవి ఏందో చెప్పలేదే, అవి ఏంటో చెప్పలేదే. ఊరికే భోజనం అని బట్టలని చదువు అంటే సరిపోతుందా? అవి ఏమిటో చెప్పాలంటే ప్రభువు అనుమతి ఇవ్వాలి. ముందు నువ్వు సిద్ధపడాలి. ఇవి కావాలి నాకు, రైట్, నేను వీటి కోసం తాపత్రయపడ్డం లేదు అని నువ్వు అనుకుంటే పరిశుద్ధాత్మదేవుడు అనుమతిస్తాడు. కమాన్ నౌ టెల్ దెమ్, ఇప్పుడు చెప్పు వాటి గురించి. నువ్వు రియలైజేషనే కలగకుండా ఉన్నట్లయితే, అలాగే జీవిస్తున్నట్లయితే, నువ్వు దృశ్యమైన వాటిని ఎప్పుడు పట్టించుకుంటూ జీవిస్తుంటే పరిశుద్ధాత్మకు చెప్పడు వాటి గురించి బోధించును అని. ఏమైనా దేవుని బిడ్డలారా, నువ్వు టర్న్ అవ్వాలి, యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకుంటా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. నువ్వు యూటర్నే తీసుకోకుండా నువ్వు ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటూ అలాగే జీవిస్తూ పరిశుద్ధాత్మ దేవ నాకు అన్నీ చెప్పుంటే చెప్పడు, అన్నీ చెప్పడు. ఏమైనా దేవుని బిడ్డలారా, మూడవది అదృశ్యమైనది ఏంటంటే సైతాను. సాతాను గురించి నువ్వు తెలుసుకోవాలి. సాతాను గురించి మనం ఎందుకు సార్? సాతాను గురించి మనకి ఎందుకు పాస్టర్ గారు? మనము క్షేమంగా ఉండాలంటే, దయ్యం గురించి భయపడకుండా ఉండాలంటే, ధైర్యంగా ఉండాలంటే, దయ్యం గురించి సైతాను గురించి పట్టించుకోకూడదు. దాని గురించిన ఊసే ఎత్తకూడదు అంటాడు ఒక క్రైస్తవుడు. దేవుని బిడ్డలారా, ఆది కాండం మొదలైంది సైతాను, ప్రారంభ అధ్యాయాల్లో మొదలైంది, ప్రకటన గ్రంథంలో అంతమైంది సైతాను గురించి. దేవుడు తెలియదేమో ఈ నాలెడ్జ్. దేవుని కంటే మనోడు జ్ఞానవంతురాలు. అందుకే సైతాను గురించే పట్టించుకోదు, అందుకే సైతాను గురించే తెలుసుకోదు. నాకు అక్కరలేదు సైతాను గురించి, నాకు దేవుని గురించి తెలిస్తే చాలు. మరి దేవుడు ఎందుకు సైతాను గురించి ఇందులో బయలుపరిచాడు బైబిల్లో? నువ్వు దేవునిలో జీవించాలంటే సాతాను గురించి తెలుసుకోవాలా. వాడు ఎలా అటాక్ చేస్తాడు, వాడెవడు, వాడు ఎలా మన మీదకి దాడి చేస్తాడు, ఎలా శోధిస్తాడు,
వాడు ఏం చేస్తున్నాడు, వాడి పనులేంటి అనే విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, అదృశ్యమైనటువంటి విషయాలు. సాతాను గురించి నువ్వు పట్టించుకోనంత మాత్రాన వీడు నా గురించి కేర్ తీసుకోవట్లేదులే, వీడిని ఎందుకులే అనుకోడు. వాడు నిన్ను మాత్రం బాగా జల్లెడబడతాడు. జల్లెడలో చూసినాం కదా, జల్లెడ పట్టేటప్పుడు చూసినారు మీరు, గింజలు ఒక చోట ఉండవు, బాగా కదిలిపోతుంటాయి. కదులుతాను. నువ్వు సాతాను గురించి పట్టించుకోవట్లేదు. నువ్వు నీకు చాలా లైట్గా ఉన్నాయి అన్నీ, దృశ్యమైనవి మాత్రం సీరియస్గా తీసుకుంటావు, నిదానంగా పట్టించుకుంటావు, దాని గురించి శ్రద్ధగా పట్టించుకుంటావు. అదృశ్యమైన వాటి మాత్రం క్షణము చులకన నీకు. రివర్స్ మన జీవితం, మన జీవితము ఉల్టా ఉంటుంది అన్నమాట. ఏమైనా దేవుని బిడ్డరా, సాతానుగాడు అందుకే కదా చెలరేగిపోతున్నాడు. సాతాను నిన్ను చిటికెలో తొక్కి పడేస్తున్నాడు. సాతాను చేతిలో ఇప్పటికి ఎన్నిసార్లు దెబ్బలు తిన్నావు నువ్వు, ఎన్నిసార్లు నిన్ను ఓడించినాడు వాడు. ఇప్పటికైనా కళ్ళు తెరు, మేల్కొని సాతాను గురించి స్టడీ చేయి, సాతాను గురించి తెలుసుకో. అదృశ్యమైన వాటిని నిదానించి చూడు, దృశ్యమైన వాటిని పట్టించుకోవద్దు, దాని గురించి టైం కేటాయించదు ఎక్కువగా, అది మనకు అవసరం లేదు. ఈ లోకంలో బ్రతకడానికి మనకు దేవుడు ఎంత ఇస్తే అది చాలనుకుంటూ మిగిలిన సమయం అంతా కూడా ఈ అదృశ్యమైన నిత్యమహిమ, అలాగే నీ ఆత్మ, సాతాను గురించి మనం పట్టించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యానికి సంబంధించి ఇది బేసిక్ టీచింగ్. అయితే ఇంకొంచెం మనము పరిశుద్ధ గ్రంథంలో కొంచెం లోతుగా మనం వెళ్తే అదృశ్యమైనవి ఇంకా ఉన్నాయండి. అదృశ్యమైనవి ఈ మూడే కాదు, అదృశ్యమైనవి ఇంకా ఉన్నాయి. ఏంటివంటే రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నాయి. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. అదిగోండి అక్కడ, అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము. చాలు. అదృశ్య లక్షణములు అనగా ఎవరి అదృశ్య లక్షణాలు ఇవి? దేవుని అదృశ్య లక్షణం. పౌలు ఏమన్నాడు? అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాడు. దేవునిలో అదృశ్య లక్షణాలు ఉన్నాయి, దాన్ని మనం పట్టించుకోవాలి. మాకంత టైం లేదు సార్ అంటే దేవుడు కూడా అంటాడు, నిన్ను పట్టించుకునేంత టైం నాకు లేదంటాడు. నువ్వు ఇట్లనే జీవించినావంటే ఏమా మాకంత టైం లేదు, దేవుని అదృశ్య లక్షణాలు పట్టించుకునేంత టైం లేదు, స్టడీ చేసేంత టైం లేదంటే దేవుడు అంటాడు, నిన్ను గురించి కూడా నేను పట్టించుకోవడానికి నాకు అంత టైం లేదు బాబు, చాలామంది ఉన్నారు నా గురించి తెలుసుకోవాలని, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేనని వాళ్ళని పట్టించుకుంటాడు. టైం వేస్ట్ నీ దగ్గర పట్టించుకోవడం, నిన్ను పట్టించుకోవడం. ఏమనుకుంటున్నావు? దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఎట్లా ఆట ఆడితే అట్లా ఆడడానికి ఆట బొమ్మ అనుకున్నావేమో. జాగ్రత్త సుమా, దేవునితో ఆటలాడదు. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఏంటివో చెప్తున్నాడు. ఆయన నిత్య శక్తియు దేవత్వమును అన్నాడు. దేవుని నిత్య శక్తి, దేవుని దేవత్వము అనేది మనం చూడాలి. అది క్రైస్తవ జీవితం అంటే. ప్రియదేవుని చూచుట అంటే ఇక్కడ ఇంకొక అర్థం వస్తుంది. ఏంటి తెలుసా? ఏంటి బా చూచుట అంటే? రుచి చూచుట. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అన్నాడు. అంటే అనుభవించి తెలుసుకోండి అన్నాడు. ఇక్కడ అదృశ్య లక్షణములు నిదానించి చూడడం అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా దేవుని నిత్య శక్తిని ఎక్స్పీరియన్స్ చేయడం. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. దేవుని బిడ్డలారా, దేవునిలో శక్తి ఉంది, అది నిత్య శక్తి. ఆ శక్తిని మనము ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేయాలి.
ఎంత వండర్ఫుల్ థింగ్ అది. అసలు అనుకుంటేనే అది కావాలా నాకు అనిపిస్తుంది. దేవునిలో ఉన్న నిత్య శక్తి ఏమిటి? ఇప్పుడు మనము నీళ్లు పోస్తే నీళ్లు ఎత్తు నుంచి కిందికి వస్తాయా, కింది నుంచి ఎత్తుకుపోతాయా? ఎత్తు నుంచి మామూలుగా కిందికి వస్తాయి కదా. చెట్టుకు నీళ్లు పోస్తావు కదా, చెట్టు నీళ్లను కింది నుంచి పైకి తీసుకుపోతుంది. వాటర్ ఎట్లా ట్రావెల్ అవుతుంది? అక్కడ కింది నుంచి పైకి ట్రావెల్ అవుతుంది. జస్ట్ సింపుల్ థింగ్స్ చెప్తున్నా నేను, సింపుల్ థింగ్స్ నేచర్లో ఉన్నాయి. దేవుని నిత్య శక్తి. అలాగే ఒకసారి యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి, స్పేస్ నుంచి భూమిని చూడడానికి ఒక వీడియో పెట్టాడు. అక్కడ స్పేస్ స్టేషన్, ఫ్రమ్ స్పేస్ స్టేషన్ ఎర్త్ అని కొట్టండి. ఎర్త్ అలా మూవ్ అవుతా ఉండే చూపిస్తాడు. ఎంత ఆశ్చర్యం అంటే, అది పడకుండా సమ్ ఫోర్స్ దాన్ని అలా పట్టి ఉంచింది. అర్థను పడకుండా. ఏమైనా దేవుని బిడ్డలారా, అది దేవుని నిత్య శక్తి కాదా? తర్వాత అన్ని ప్లానెట్స్ కూడా వాటి ఆర్బిట్లోనే తిరుగుతూ ఉన్నాయి. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అన్ని ప్లానెట్స్ కూడా వాటి ఆర్బిట్లోనే తిరుగుతూ ఉన్నాయి, పక్కకు జరగట్లేదు. కారణం ఏంటి? దేవుని యొక్క నిత్య శక్తి. అదే ఇది మనకు ప్రకృతిలో కనబడేటువంటి దేవుని నిత్య శక్తి. కానీ అదే నిత్య శక్తిని దేవుడు మనము రుచి చూడాలని కోరుకుంటున్నాడు. దేవునిలో ఉన్న శక్తి మానవులమైన మనము రుచి చూడాలి, దేవుని శక్తిని రుచి చూడాలి. దావీదు కోరిక అదేనండి. దావీదు కోరిక అదే. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 63:2 చూడండి. కీర్తనలు 63:2. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఏం చూడాలనుకుంటున్నాడు? దేవుని బలం, దేవుని ప్రభావం. దేవుని బిడ్డ పౌలు అంటున్నాడు, మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తాం. దావీదు అంటున్నాడు, నేను కూడా చూడాలని ఉన్నా. వావ్, ఏం ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అంటున్నాడు. ఆశ ఉంది ఆయనకు, ఒక ఆశ. ఏంటంటే ఆశ ఏంటి? ఆయనకు ఆశ దేవుని బలాన్ని, దేవుని ప్రభావాన్ని. దేవుని బిడ్డలారా, పౌలు కూడా అదే. ఎహెచ్కేలు కూడా దేవుడు ఆయన ప్రభావాన్ని చూపించినాడు. 8:4. ఇశ్రాయేలు దేవుని ప్రభావం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ బలం, నీ ప్రభావం నేను చూడాలి. ఇక్కడ ఎహెచ్కేలు చూశాడు. అక్కడ పౌలు అంటున్నాడు, నేను అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అంటున్నాడు. పౌలు చూస్తున్నాడు దేవుని నిత్య శక్తిని. దేవుని బిడ్డలారా, పౌలు చూస్తున్నాడు దేవుని యొక్క దేవత్వమును, అదృశ్య లక్షణములను పౌలు చూస్తున్నాడు. నిదానించి చూడగలుగుతున్నాడు పౌలు. నువ్వు చూడగలుగుతున్నావా? దేవుని ప్రభావాన్ని, దేవుని బలాన్ని, దేవుని నిత్య శక్తిని చూడగలుగుతున్నావా? ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని శక్తి దేవుని సంఘములో దేవుడు వినియోగపరచాలని చూస్తున్నాడండి, దేవుని నిత్య శక్తిని. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అదే శక్తి మనలో దేవుడు వినియోగపరుస్తున్నాడని వ్రాయబడి 17, 18, 19 చూడండి. 15. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో బాగా గమనించండి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో
ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టిదో చాలు. చూడండి, మనం తెలుసుకోవాలనుకుంటున్నాడంట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు దేవుడు మనలో తన అపరిమితమైన శక్తిని వినియోగపరుస్తున్నాడంట. అది మీరు తెలుసుకోవాలంటున్నాడు. మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టిదో. అపరిమితమైనటువంటి మహాత్యం, శక్తి. అది ఎక్కడ వినియోగపరుస్తున్నాడు? ఎక్కడ చూపుతున్నాడు? అది ఎవరిలో చూపుతున్నాడు? మన యందు. మనలో దేవుడు తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యాన్ని చూపుతున్నాడు. అది మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థనలు చేస్తున్నాను అంటాడు పౌలు. ఏమైనా దేవుడు వెళ్ళారా? ఎక్కడ ఏం చూపుతున్నాడండి? ఇంతవరకు నీలో దేవుడు వినియోగపరిచిన, దేవుడు నీలో చూపిన ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము నువ్వు చూసావా? నువ్వు తెలుసుకున్నావా? దేనికి వినియోగపరుస్తున్నాడు? అది క్రీస్తునందు వినియోగపరిచిన అన్నాడు. అది క్లూ. అది మీరు తెలుసుకోవడం అంటే చూడడం అంటే తెలుసుకోవడం, రుచి చూచి తెలుసుకోవడం. నీకు దీని గురించి పట్టించుకునే టైం లేదే. పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తాడు నీకు దాని గురించి? ఏమైనా దేవుడు వెళ్ళారా? చూడండి, ఆయన దేనికోసం ఎలా ఆయన తన అపరిమితమైన శక్తిని మనలో వినియోగపరుస్తున్నాడో మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 చూడండి. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన అది పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో వేటిని పెంటతో సమానంగించుకున్నాడు? దృశ్యమైన వాటిని, అదృశ్యమైన వాటినే? దృశ్యమైన వాటినే. కానీ నీకు అదే వజ్రం, నీకు అదే బంగారం. పౌలుకి ఏదైతే పెంట, అది నీకు వజ్రం, బంగారం. అందుకే కదా మనలో దేవుడు చూపేటువంటి శక్తిని మనం చూడలేకపోతున్నాం. మనలో దేవుడు వినియోగపరచాలనుకుంటాం, మనము దేవుడు వినియోగపరచలేకపోతున్నాడు. ఆ బలానికి పేరు పెట్టాడు. ఏం బలం అంటది? పునరుత్థాన బలము అన్నాడు దేవుడు. ఏం జరుగుతుంది పునరుత్థానంలో? అక్కడ అన్నాడు కదా 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని. మృతులలో నుండి పునరుద్ధానము కలగాలి. ఎక్కడ కలగాలి పునరుద్ధానం అనేది 2 రకాలుగా ఉన్నాయని చెప్పాను నేను. ఒకటి మన లోపల జరగాలి, ఇంకొకటి రాకడలో జరగాలి. మన లోపల ముందు జరగాలి పునరుద్ధానం. అది జరగాలంటే మన సొంత శక్తితో జరగదు. అది యేసయ్య తన సొంత శక్తితో లేచాడా? ఎవరు లేపాడంటే ఆయన? తండ్రి తన బలాన్ని, తన శక్తిని వినియోగించి మృతులలో నుండి యేసుని లేపాడు. అది ఫస్ట్ మన లోపల జరగాలి. మన లోపల జరగడం అంటే అర్థం ఏంటి? ఏమైనా దేవుని బిడ్డ, మన లోపల మరణ సంబంధమైన విషయాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చనిపోయి పాతి పెట్టబడి
క్రీస్తు సంబంధమైనటువంటి ఆ ప్లేస్లో క్రీస్తు సంబంధమైనటువంటి విషయాలు రీప్లేస్ చేయబడాలి. అది జరగాలంటే దేవుడు ఏం వినియోగపరచాలి? మనలో ఆయన నిత్య శక్తిని వినియోగపరచాలి, ఆయన బలాన్ని వినియోగపరచాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, అది చూస్తున్నాం మేమంటున్నాడు పౌలు. మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. వాట్ గాడ్ ఈస్ డూయింగ్, దేవుడు నీలో ఏం చేస్తున్నాడు అనే విషయము నీకు అర్థమవుతుందా ప్రియ క్రైస్తవుడా? దేవుడు కార్యం ఏంటి అసలు? ఎందుకు నన్ను ఆయన రక్షించుకున్నాడు, ఆయన రక్షించుకొని ఏం చేస్తున్నాడు నాలో అనేది నీకు తెలుసా? అది తెలుసుకోవాలన్న ఆశ ఉందా నీకు? అసలు దాని గురించి పట్టించుకుంటున్నావా? టైం కేటాయిస్తున్నావా? ఎందుకు రక్షించాడు దేవుడు నన్ను? మరణ సంబంధమైన సంగతులు పాతిపెట్టబడి దాని ప్లేస్లో క్రీస్తు సంబంధమైన సంగతులు మన లోపల రీప్లేస్ చేయబడడం అంటే ఏమిటి అనేది నేటి క్రైస్తవ్యం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉందా? మరి మనసు సిద్ధంగా ఉందా? నువ్వు దృశ్యమైన వాటిని, పెంటతో సమానమైనటువంటి వాటిని బంగారంతో ఎంచుకుంటున్నావు, వజ్ర సమానంగా ఎంచుకుంటున్నావు, పెద్ద కోట్లతో సమానంగా ఎంచుకుంటున్నావు. నీకు ఎక్కడ అర్థమవుతుంది ఈ విషయాలు? నీకు బోధించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా బోధిస్తాడు? ఏమైనా దేవుని సంగమం మనం పరీక్షించుకుందాం. మన పర్స్పెక్టివ్, మన దృక్పథం ఎలా ఉంది? మన టైం అంతా ఎక్కువగా దేనికి కేటాయిస్తుంది? మన మైండ్, మన హృదయం, మన ఫీలింగ్స్ అన్నీ ఎక్కువగా ఎక్కువగా కేటాయిస్తున్నాం? దేనికోసం వీటన్నిటినీ వినియోగపరుస్తున్నాం? వేస్ట్గా, పెంట కోసం. పౌలు దృశ్యమైన పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆ పెంట కోసం మనము అబ్బాబాబాబాబా, ఎంత చింతో, ఎంత వేదనో, ఎంత బాధో, ఎంత సమయం కేటాయిస్తామో. అమ్మో అబ్బో, ఆ మహిమ ఎక్కడ పోయిందో పోయింది, నీ ఆత్మ ఎక్కడ పోయిందో పోయింది. సాతాను గురించిన ఊసే లేదు అసలు, దేవుని నిత్యశక్తియే లేదు అసలు, అదృశ్యమైనవి ఏమీ లేవు మన బతుకులో. ఏమైనా దేవుని బిడ్డలారా, మనము మారు మనస్సు పొందాలి. మనల్ని రక్షించుకునే దేవుడు ఎందుకు కాదు? యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకు కాదు? ఇలాంటి బ్రతుకు బ్రతకడానికి కాదు. యేసయ్య సిలువ ఎక్కింది ఇందుకోసం కాదు. అంత భయంకరమైన శ్రమలు, శిక్ష ఆయన పొందింది ఇందుకోసంగా. మనం ఇట్లాంటిది పెంట బతకడానికి యేసయ్య సిలువ మానుపై వ్రేలాడలేదు. చులకని చీప్ దృశ్యమైన వాటిని పట్టించుకుంటూ టైం అంతా దానికి కేటాయిస్తూ, పెంట బ్రతుకు ఇది నన్ను అడిగితే. దృశ్యమైన బ్రతుకు, దృశ్యమైన వాటిని చూడడం పెంట బ్రతుకు. ఈ పెంట బ్రతుకు, ఈ చీప్ బ్రతుకు బ్రతకడానికి కాదు, మహిమ కోసం మనల్ని దేవుడు పిలిచాడు. మహిమకరమైన బ్రతుకు బ్రతకడానికి పిలిచాడు. సో లెట్ us చేంజ్, హార్మోన్స్ పొందుకుందాం. అందరం కూడా దేవుని వైపు తిరుగుదాం. దావీదులాగా కనిపెడుతున్నాను ఆయన, నీ బలాన్ని చూడాలి, నేను ప్రతిరోజు నాలో చూడాలి ప్రభా, నీ ప్రభావాన్ని చూడాలి ప్రభా, నాలో ప్రతిరోజు చూడాలి ప్రభా. రక్తస్రావం కలిగిన స్త్రీ లోపలికి ఏం వెళ్ళింది కదా? ఉందా అక్కడ వాక్యం ఉందా? దేవుని ప్రభావం ఆమెలోనికి పోయి ఏం చేసింది? రక్తస్రావం అనేది ఆగిపోయేలా చేసింది. కొన్ని ఏళ్ళ నుంచి అనుభవించింది కదా ఆ బాధ. ఎక్కడా ప్రయత్నం చేసినా కూడా స్వస్థత కాలేదు కదా, బాగా కాలేదు కదా. కానీ యేసు ప్రభావం ఆమెలోనికి వెళ్ళంగానే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి రోగం, బాధ ఒక్కసారి సెకండ్స్లో నయమైపోయింది. యేసయ్య అన్నాడు, రోగులకి వైద్యుడు అవసరం,
ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదన్నాడు. అంటే మనలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని చేసినా కూడా బాగా కాకుండా ఉన్నటువంటి పాపం అనే రోగము అది పటాపంచలైపోవాలంటే ఆల్ ఆఫ్ ఎ సెకండ్, ఒక సెకండ్స్లో అది ఫుల్ స్టాప్ పెట్టబడాలంటే మనకేం కావాలా? దేవుని క్రీస్తు ప్రభావం కావాలి. దేవుని నిత్య శక్తి ద్వారానే అది సాధ్యం. దేవుని ఆ శక్తి నాకు కావాలని ఆమె వెళ్ళింది, ఆయన కొంగు ముట్టింది, అది ఆమె లోపలికి ప్రవేశం. దావీదు అంటున్నాడు, నీ ప్రభావం నేను చూడాలి. దేవుని బిడ్డలారా, ఇది అండి అదృశ్యమైన వాటిని చూడటం అంటే. నాలో ప్రభా ఎప్పటి నుంచో ఉంది నాని పాపం, ఎప్పటి నుంచో ఉంది ఈ బలహీనత, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా దీని నుంచి బయటపడాలి, కానీ నా వల్ల కావడం లేదు. ఇదిగో విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చా, దావీదు చూడాలని నీ ప్రభావాన్ని నా బతుకులో చూడాలను. అలా నా పాపం నువ్వు నీ ప్రభావం చేత బాగు చేస్తావని, పాపం అనే రోగాన్ని తీసివేస్తావని విశ్వాసంతో వచ్చాను ప్రభా. నన్ను ముట్టి బాగు చేయి నాయన అంటే అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని శక్తి వస్తుంది నీ మీదికి, దేవుని నిత్య శక్తి వస్తుంది నీ మీదికి. అంత ఈజీ కాదు లోపల ఉన్న పాపం పోవాలంటే. దేవుని శక్తి లోపలికి వచ్చి దాన్ని ఎరేజ్ చేస్తుంది. ఆ లోపల ఉంటుంది కదా, మన లోపల ఫలానా పాపం మీద మనకు ఇష్టం, ఫలానా పాపం మీద మనకు ఏముంటుంది? మా ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని కరెక్ట్ చేస్తుంది, ఆ ఇష్టాన్ని ఎరేజ్ చేస్తుంది. ఎరేజ్ చేసి ఆ పాపం ప్లేస్లో పరిశుద్ధతను ఇష్టపడేలా రీప్లేస్ చేస్తుంది. అర్థమవుతుంది మీకు ఈ భాష? ఆ పాపం అనే ప్లేస్లో పరిశుద్ధత అనేది రీప్లేస్ చేస్తుంది. ఏం రీప్లేస్ చేస్తుంది? దేవుని నిత్య శక్తి. అది మనలో జరుగుతూ ఉంది, దాన్ని చూడాలనుకోవాలి మనం. ఎవరైనా దేవుని పిల్లరా, దేవుని దగ్గరికి వచ్చి అడుగుదాం, ప్రభా నీ నిత్య శక్తి ప్రతిరోజు నాలో నువ్వు వినియోగపరుస్తున్నావు కదా, దేని విషయం వినియోగపరుస్తున్నావు నేను చూడాలనుకుంటున్నాను ప్రభా, నీ అదృశ్య లక్షణాలు చూడాలనుకుంటున్నాను అని దేవుని అడిగితే మనకు దావీదుకు చూపించినాడు, యెహెజ్కేలుకు చూపించినాడు, పౌలుకు చూపించినాడు, మనకెందుకు చూపడు? మనకు కూడా చూపిస్తాడు.